పిల్లలకు పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కంటే ఏదైనా ప్రాక్టికల్ గానో లైవ్ గానో వివరిస్తూ చెప్తే ఇంకా ఈజీగా అర్థం అవటమే కాదు, డైరెక్ట్ గా వాళ్ళ మైండ్ లోకి ఎక్కేస్తుంది. ఇక దాన్ని బట్టి పట్టాల్సిన పనే ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగానే చాలా స్కూళ్ళలో చదివించటం కంటే స్టూడెంట్స్ తో ఎక్కువగా అసైన్మెంట్లు చేపిస్తూ ప్రాక్టికల్ టీచింగ్ చేస్తున్నారు టీచర్లు. ఈ క్రమంలోనే ఓ బయాలజీ టీచర్ తన పిల్లలకు లైవ్ టీచింగ్ చేసేద్దాం అని అనుకుంది. కానీ అది కాస్త బెడిసి కొట్టి తన పోస్ట్ కే ఎసరొచ్చింది. మరి ఆ టీచర్ చేసిన ఓవర్ యాక్షన్ ఏంటంటే, వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలం పరిధిలోని ZPHS బాలికల ఉన్నత పాఠశాలలో కాసిం బి అనే ఉపాధ్యాయురాలు బయాలజీ అదేనండి జీవశాస్త్రం బోధిస్తుంది. అయితే 10th లో హ్యూమన్ బ్రెయిన్ పనితీరుకు సంబంధించిన పాఠం ఉంది. తన స్టూడెంట్స్ కి దాన్ని లైవ్ లో బోధించాలి అనుకుందామె. సిలబస్ ప్రకారం ఆ పాఠం చెప్పేందుకు ఇంకా సమయం ఉన్నా సరే ఆమె కాస్త ముందే ఆ లెసన్ చెప్పేందుకు ఎందుకో ఉత్సాహం చూపించింది. అయితే మానవ మెదడు పనితీరు గురించి లైవ్ లో చెప్పాలంటే హ్యూమన్ బ్రెయిన్ ఎలాగూ దొరకదు కాబట్టి తనకు దొరికిన ఒక జీవి బ్రెయిన్ ను తరగతి గదికి తీసుకొచ్చింది. 10వ తరగతి పిల్లలకే కాదు 9వ తరగతి విద్యార్థులకు కూడా మెదడును ప్రత్యక్షంగా చూపిస్తూ మెదడు నిర్మాణం పనితీరు గురించి క్షుణ్ణంగా వివరించింది. అయితే మేడం ఆ బ్రెయిన్ గురించి వివరిస్తున్నంతసేపు పిల్లలకు మాత్రం దాని నుంచి వచ్చే వాసన బాగానే డిస్టర్బ్ చేసింది. దీంతో ముక్కు మూసుకొని వినాలని, వాసన పడని వాళ్ళు కాస్త దూరంగా ఉండి వినాలని సూచించింది. అయితే పిల్లలకు చాలా ప్రశ్నలు వాళ్ళ మెదళ్లలో తొలిచేస్తుండగా వాటన్నింటినీ మేడం పైకి ఎక్కుపెట్టారు. అసలు ఈ బ్రెయిన్ ఏ జీవిది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అంటూ పదే అడిగారు. కానీ ఆమె మాత్రం అవన్నీ మీకు అనవసరం, మీరు జస్ట్ మెదడు పనితీరు గురించి తెలుసుకోండి అంటూ చెప్పింది. కానీ పిల్లలు ఊరుకుంటారా? ప్రశ్నలతో మేడం మెదడు తింటూ ఉండటంతో అసలు విషయం చెప్పేసింది. అది ఆవు మెదడు అని, దాన్ని తన భర్త తీసుకొచ్చాడు అని, 100 రూపాయలకు పైగానే ధర ఉంటుంది అని పిల్లలకు చెప్పి కూల్ చేసింది. లెసన్లో బ్రెయిన్ లేదు కానీ టీచర్ లాస్ట్ బ్రెయిన్ చూపించింది. టీచర్ బ్రెయిన్ ఎవరు తెచ్చింది సార్? టీచర్ అంటే మా సార్ తెచ్చిండు అంటే ఎంత ఉంటుంది టీచర్ అంటే దీనికి 100 పైగా ఉంటుంది అని చెప్పింది. దీనికి లోపల ఇవన్నీ కణాలని పేరు చెప్పింది. ఇవన్నీ ఎందుకు టీచర్ మీరు ఇది ఏ బ్రెయిన్ అంటే చెప్పాము. ఇది ఏ బ్రెయిన్ అంటే ఇది ఆవు బ్రెయిన్ అంటే చెప్పింది సార్. హ్యూమన్ చూపినాం, మాకు చూపించింది 4th గ్రేడ్. తర్వాత 9th వాళ్ళకి చూపించింది. తర్వాత తెచ్చి షార్పింగ్లో పెట్టింది. స్మెల్ మస్తు వచ్చింది. మేము రిక్వెస్ట్ చేసాం, టీచర్ ఎప్పుడు తెచ్చిండ్రు, ఎవరు తెచ్చిండ్రు అంటే సార్ తెచ్చిండ్రు అంటే ఎంత అడిగినా చెప్పలేదు. మీకు ఎందుకు, మీరు చూడండి, మీకు చూడాలి ఒక్కటే, మీరు ఇలాంటి పార్ట్స్ చెప్పుంది అని మేము చూసాం, చెప్పినాం. అయినాక ఇది ఆవుది అని చెప్పింది. ఆవుది అని చెప్పినాక మేము అట్లే వెళ్ళినాం, ఫొటోస్ తిప్పింది. 5th లెసన్ నుండి ఇప్పుడే చూపించింది. మాకు 2 లెసన్స్ ఇవ్వడానికి కరెక్ట్ అర్థం కావు. ఇప్పుడు 1st లెసన్ చదువు చెప్పినాక 5th లెసన్కి ఎందుకు పోయింది టీచర్ అని మా డౌట్. టీచర్కి మేము అడిగితే ఆవులని చెప్పింది, సార్ తెచ్చిందని చెప్పింది, 100 రూపీస్ కంటే పైనే ఉంటుంది అని చెప్పింది. టీచర్ పేరు కాశీ. 1st లెసన్ పేరు పోషణ సార్. కానీ ఆ మేడం 1st లెసన్ కాకుండా బ్రెయిన్ తెచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. స్మెల్ వచ్చింది, కొద్దిగా ముక్కు మూసుకొని విన్నాం సార్, దూరంగా ఉండండి అన్నది, విన్నాం సార్. పార్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. తర్వాత చెప్పింది, అడిగినాం సార్, రిక్వెస్ట్ చేసి అడిగినాం, చెప్పండి టీచర్ ఏది దాంది ఎవరు తెచ్చు అని అడిగితే బ్రెయిన్ పెట్టి వచ్చినాక వచ్చి చెప్పింది సార్, ఇది బ్రెయిన్ ఆవుది, ఎవరు తెచ్చారు టీచర్ అని అడిగితే మా సార్ తెచ్చిండు ఇట్లా చెప్పింది సార్. ఏడ దొరుకుతుంది అంటే ఇవన్నీ ఏం నాకు తెలియదు, సార్ తెచ్చిండు అంటే ఆ క్యాస్ట్ ఎంత ఉంటుంది ఇట్లా అడిగినాం సార్. ఎంత ఉంటుంది, ఏడ దొరుకుతుంది టీచర్ ఇట్లా చెప్తే ఏమో 100 పైగా ఇట్లుంటుంది, ఏదండి టీచర్ బ్రెయిన్ అని ఎట్లా అడిగితే ఆవుది అని చెప్పింది సార్. అడగండి. నా 1st లెసన్ పోషణ లెసన్ చెప్పకుండా టీచర్ లాస్ట్ లెసన్ చెప్పింది. ఆ 5th లెసన్ చెప్పింది, దాంట్లో బ్రెయిన్ ఉంది. టీచర్ బ్రెయిన్ ఎడిపించాలంటే ఆవు బ్రెయిన్ అని చెప్పింది. టీచర్ ఈ ఆవు బ్రెయిన్ అంటే ఎందుకు తెచ్చింది టీచర్, ఇది మా కులంలో ఇది చంపొద్దు, మరి దీన్ని తీయొద్దు కూడా, ఎందుకు తెచ్చింది టీచర్ అంటే మా సార్ తెచ్చిండు అని చెప్పింది.
చెప్పింది. టీచర్ దీనికి ఎందుకు అంటే అని చెప్పింది. టీచర్ ఇది ఎందుకు తెచ్చిర్రు, దీనికి వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, దీనికి మళ్ళీ కణాలు కూడా బాగాలేవు టీచర్, దీనికి కణాలు ఏమి చెప్పారు అని ఎంత చెప్పింది. చెప్తే టీచర్ స్మెల్ వస్తుంది, టీచర్ వాళ్ళకు కూడా ప్రాబ్లం అయింది టీచర్ అంటే చెప్పినాము. టీచర్ వినలేదు, వినకుండా దాన్ని మళ్ళీ లోపల తీసుకుపోయింది. టీచర్ వాళ్ళకి అందరికి స్మెల్ వచ్చిందంట. టీచర్ వాళ్ళు కూడా ఇది ఎందుకు తెచ్చింది మేడం, ఇది బాగాలేదు, స్మెల్ వస్తుంది, ఆవును కూడా దాని బ్రెయిన్ తేవద్దని చెప్పింది. ఈ దాన్ని పడేస్తావా అని అడిగిందంట సార్. ముట్టిరు అంట సార్ తెలియక. మా ఓన్లీ 10th క్లాస్కే చెప్పింది సార్ ఆవుదని. మేము అది రిక్వెస్ట్ చేయంగా అడగంగా చెప్పింది. ఇక్కడి వరకు అంతా ఆమె అనుకున్నట్టుగానే జరిగింది. కానీ ఆ తర్వాత ఆమె చేసిన ఓవర్ యాక్షనే ఆమె కొంప ముంచింది. పిల్లలకు టీచ్ చేసిన తర్వాత టీచర్ కాసింబి విద్యార్థులతో కలిసి ఆవు మెదడుతో ఫోటోలు దిగింది. అంతేనా, వాటిని తీసుకెళ్లి స్కూల్ గ్రూప్లో పోస్ట్ చేసింది. స్కూల్ గ్రూప్లో ఫోటోలు చూసిన కొందరు తోటి టీచర్లు కాసింబిని నిలదీశారు. ఫోటోలు డిలీట్ చేసి కాస్త దురుసుగా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే తరగతి గదిలో ఆవు మెదడును ప్రదర్శించడం పట్ల కొందరు విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది కాస్త ఆ నోట ఈ నోట స్థానిక హిందువుల దృష్టికి చేరటంతో ఒక్కసారిగా వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారం పైన స్థానిక హిందువులు, బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోమాతగా భావించే ఆవు మెదడుతో ఇలా విద్యార్థులకు అవగాహన కల్పించడం ఏంటని మండిపడ్డారు. బుధవారం ఉదయం భారీ సంఖ్యలో హిందువులు, బీజేపీ నాయకులు స్కూల్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. సదరు సైన్స్ టీచర్ను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని, ఇలాంటి చేష్టలు చేయడం తప్పు అని హెచ్చరించారు. స్కూల్ వద్ద జరుగుతున్న గందరగోళం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకు దిగిన హిందూవాదులు బీజేపీ నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని రూరల్ సిఐతో పాటు విద్యాశాఖ అధికారులు కూడా హామీ ఇవ్వటంతో నిరసనకారులు ధర్నా విరమించుకున్నారు. దీనికి సంబంధించి ఏ ఒక్కరు కూడా మేమే పోలీసులం కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంటెన్షనల్గా వీళ్ళకేమో న్యాయం చేయాలి, వీళ్ళకేమో చేయొద్దు అనే ఉద్దేశం అయితే ఏమి ఉండబోదు. కాబట్టి మీరందరూ దయచేసి కోఆపరేట్ చేయండి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఒక పూట వాళ్ళు క్లాస్ మిస్ అయినా కానీ ఇబ్బంది అది. కాబట్టి యువత కూడా అర్థం చేసుకొని మనం ఆ స్టేజ్ నుంచే బయటకు వచ్చినాం. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. దాని యొక్క మంచి చెడు, చెడులు అన్నీ నాకు తెలుసు. గవర్నమెంట్ హాస్టల్లో ఉండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళమే కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనకి ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి దీని జరిగిన విషయాన్ని సార్ వాళ్ళు దరఖాస్తున్నారు. డిపార్ట్మెంటల్ పరంగా ఎంక్వైరీ చేసినాము, ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా నెసరికి సంబంధించి ఏవేమని చెప్పినారో గ్రామంలో ఉన్నటువంటి యువత కానీ, రజనీ కానీ, మిగతా వాళ్ళ పేర్లు నాకు చాలామంది తెలియదు. అందరినీ కూడా వాళ్ళ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని కులంకషంగానే ఇన్వెస్టిగేషన్ చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటాం. దానిపైన దయచేసి అందరూ సహకరించండి. ఈ ఘటన విద్యా వ్యవస్థలో సున్నితమైన అంశాలను ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రాక్టికల్ టీచింగ్ పేరుతో ఓవర్ యాక్షన్ చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న అంశాలపైన చర్చకు దారితీసింది. గర్ల్స్ స్కూల్ యాలాల్ మేడం, నేను మేడం నేను 6 డిఏరియల్స్ బిల్స్ ఉండే 2 రెగ్యులర్ బిల్స్ కోసం నేను ఇన్ఛార్జ్ రాసి ఎస్టీఓకి మళ్ళీ బిల్స్ ప్రిపరేషన్ చేసి సబ్మిట్ చేయడానికి వెళ్ళిన మేడం. బయోసైన్స్ టీచర్ ఇక్కడ డెమో చూపించడానికి బ్రెయిన్ తీసుకొచ్చిందట మేడం. అట్లా వచ్చింది మేడం. ఇక్కడ చెప్పిన నేను ఎంఈఓ గారు వస్తారు, మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ ఆమె ఏం చేసిందో, ఏం మెథడ్ చూపించింది ఏంటి ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఆమె దగ్గర తీసుకోండి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఆవుది తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా?
అదే మేడం పిల్లలంతా ఏంటంటే ఉన్నదంటే 10th పిల్లలతోనే ఎస్ఐ సార్ వచ్చి అడిగారు మేడం. పిల్లల దగ్గర కూడా తీసుకోండి, రాయించి ఆమె దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. మీరు ఒక రాయండి రిపోర్ట్. ఎంఈఓ గారికి చెప్పిన నేను ఎంఈఓ గారు వస్తున్నారు, ఎంఈఓ గారు కూడా రిపోర్ట్ ఇస్తారు. మీరు అందరు రిపోర్ట్ ఇవ్వడం నాకు ఆ రిపోర్ట్ బట్టి నేను ఏం యాక్షన్ తీసుకుంటాను. అలాగే మేడం.